అమ్మాయి గారు, అయ్యగారికి ఏదో కాయ బాగాలేదంటే. తాలక్కాయ్. అదే ఎవరిని డిస్టర్బ్ చేయదని రూమ్ లోకి వెళ్ళి తలపేస్తున్నారు. అనుమానమా? వచ్చేసింది పద. చంపేశారు కదా. లోపల ఏం చేస్తుందంట? తప్పకుండా వస్తా. నువ్వు ఇంతలా బతిమాలుతుంటే రాకుండా ఉంటానా చెప్పు. శని, నీకు విషయం చెప్పరా, మనం కలిసినప్పుడల్లా ఒక మ్యాజిక్ జరుగుతుంది. లాస్ట్ టైం కలిసినప్పుడు లవ్ అన్నావు, శని, నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఫిక్స్ అయ్యాను అన్నావు, శని, ఇప్పుడు ఏకంగా పెళ్ళి అంటున్నావు. శని ఏకంగా పెళ్లి చేసేసుకుంటుంది. బాబాయ్ నువ్వు అస్సలు కంగారు పడకో. ఏ సినట్ వచ్చినా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నిన్నే. ఈ విషయం అసలు ఎవ్వరికీ తెలియకూడదు, సరేనా? సౌజీ, సౌజీ, క్లోజప్ ప్యాట్లో కాజల్ అగర్వాల్ ఫ్రిడ్జ్ లోంచి వచ్చి పడ్డట్టు కప్పలా అట్ట పడ్డావిటే. అయినా మీరిద్దరు ఆ తలుపు సందు దగ్గర ఏం చేస్తారే? తలుపు సందు దగ్గర లేవు. మేము వస్తుంటేనే మీరు అరిచారు. ఆ అరుపు అది కంగారు పడి కాలెట్టు పెట్టింది. నువ్వు వచ్చి పక్క బోర్లో పడ్డావా? అంతే అంతే. సర్లే, నేను బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఏట్లోకి వెళ్తున్నాను, వస్తావా? మీరు రమ్మంటే ఏట్లకేంటి, డైరెక్ట్ సమాధిలోకి దూరిపోమన్నా దూరిపోతా. ఏంటి మ్యాచింగ్ ఏమైనా మాటలు మాట్లాడుతున్నావు? మీ సత్యమైన మనసుని క్యాచ్ చేద్దామని. కొట్టేనంటే మొహం ప్యాచీలు ఎడిపోద్ది పక్క జరిగి. ఏదో ఓవరేటింగ్ చేయకు. ఖజ్జరకాయల తలకాయ నువ్వు. ఎక్కడికి వెళ్తున్నాడంట? చెప్పాడు కదా ఏట్లోకి వెళ్తున్నానని. పద అయితే బోట్లో వెళ్ళి స్పై చేద్దాం. ఎట్టకారం చేసావంటే స్కైలో కలిసిపోతావు. మన ఇద్దరం ఇలా కొట్టుకుంటూ ఉంటే శనిశ్రీ చక్కగా ఎంటర్ అయిపోతుంది. అప్పుడు ఖాళీగా స్కైలోకి చూస్తూ కబుర్లు చెప్పుకోవాలి. మరి ఆయన అడుగుతుంటే ఎక్కడికి వెళ్తున్నాడో చెప్తున్నాడా? చెప్పకపోతే చెప్పించుకోవాలి. చెప్పించు కొడతాడు.